సంతోషం, ప్రతిపక్షాల పోరాటం, ప్రజల ఆరాటం ఫలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతిద్దాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నిన్నగాక మొన్న వాళ్ళ మహానాడులో కూడా లోకేష్ గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా ఛాలెంజ్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక నీకు ఏడుపే, మేము తల్లికి వందనం ఇవ్వలేదంటూ నిన్నటిదాకా ప్రచారం చేశావు, రేపు జూన్లో ఇచ్చేస్తున్నావు, ఇచ్చేసిన తర్వాత నీకు ఏడుపే దిక్కు అని చెప్పేసి చాలా చాలా గొప్పగా ప్రగల్భాలు పలికారు. సరే, ఇక్కడ తల్లికి వందనం ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే ఇక్కడ ఉన్నటువంటి మోసాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏమిటంటే, వాళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని 13,000 కోట్లు 13,000 రూపాయలు మాత్రమే తల్లుల అకౌంట్లో వేస్తే 2,000 వైఎస్ఆర్ గూండాల చేతిలోకి, వైఎస్ఆర్ రౌడీల చేతుల్లోకి, జేబుల్లోకి వెళ్ళినాయని చెప్పేసి ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 15,000 రూపాయలు వేయట్లేదంట, పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. స్కూల్ మెయింటెనెన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అయితే 2,000 రూపాయలని ఆపిందో అదేవిధంగా ఆపి 13,000 రూపాయలనే వేస్తున్నారు. ఇదొక సమాచారం. 13,000 రాకుండా 15,000 వేస్తే సంతోషం, స్వాగతిద్దాం. నేను పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను బట్టి మాత్రమే మాట్లాడుతున్నా. ఇకపోతే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నాం. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఉన్న విద్యార్థులందరి డేటా సేకరించి విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లికి వందనం పడేలాగా చేస్తున్నామని చెప్పేసి ఘనంగా విద్యామంత్రి ట్వీట్ కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటంటే, 2023-2024 సంవత్సరంలో ఏది మన లెక్కలు కాదు, కేంద్రం ఆధార్ కార్డుతో సహా టీచర్లకు పెద్ద పని పెట్టింది ఇది. ఎందుకంటే సహ టీచర్లందరూ నాకు తెలియజేసినటువంటి సమాచారం ఇది. వాళ్ళందరూ ఆధార్ కార్డుతో సహా లింక్ చేసి మరి కేంద్రానికి ఇచ్చిన UDSE అంటారు. ఆ లెక్క ప్రకారము మొత్తము విద్యార్థుల సంఖ్య 23-24లోనే, ఇప్పుడు కాదు 23-24లోనే ఆ విద్యార్థుల సంఖ్య వచ్చేసి 87 లక్షలు, 87,42,000 మంది. 87,42,000 మంది అంటే వాళ్ళకి అంతమంది విద్యార్థులకు ఇవ్వడానికి 13,112 కోట్లు కావాలా. 15,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యార్థుల సంఖ్య ప్రకారం ఇవ్వటానికి 13,112 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఎంత రిలీజ్ చేశారు వీళ్ళు? 8,400 కోట్ల పైచిలకు విడుదల చేశారు. అంటే 13,000 కోట్లు కావాల్సి ఉంటే 8,000 పైచిలకు కోట్లు రిలీజ్ చేశారంటే 5,000 కోట్లతోటి ఎగనామం పెడుతున్నారా? లేదా గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విప్లవం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య ఏది 87,42,000 మంది ఉంటే ఇప్పుడు లోకేష్ చెప్పిన ప్రకారం 67, ఆయన చెప్పారు, చాలా ఘనంగా ప్రకటించుకున్నారు, 67,27,124 మందికి ఇస్తున్నామని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 87 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులు 67 లక్షలకు ఎలా తగ్గిపోయారు? 67 లక్షలకు తగ్గిపోయారు అంటే దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అంటే దానికి కారణం ఏంటి? మీ వైఫల్యమా?
ప్రభుత్వ పాఠశాలను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? ఒకసారి వెనక తిరిగి చూసుకోండి లోకేష్ గారు. ఇవేమి వైఎస్ఆర్సీపీ లెక్కలో లేకపోతే ప్రతిపక్షాల లెక్కలో ఇవి కాదు. ఆధార్ కార్డును అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా లెక్కలు తీస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, ప్రాథమిక విద్య ఎంతమంది చేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎంతమంది చదువుతున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంతమంది చదువుతున్నారు అనేది గణాంకాలు సేకరిస్తూ ఉంది. ఆ సేకరించేటటువంటి దాంట్లో భాగంగా గత సంవత్సరమే 87,42,000 మంది విద్యార్థులుంటే దానిలో ఒక 60% మందికి మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అంటే ఇంటికి ఒకరంటే 60% వచ్చి ఉన్నారు. వాళ్ళకు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మఒడి ఇస్తే మీరు అందరికీ ఇస్తామన్నారు. అందరికీ ఇస్తామంటే రెట్టింపు అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినటువంటి ఖర్చు సుమారుగా 6,500 కోట్లు. ఇప్పుడు దాదాపు 13,000 కోట్లకు రావాలి. మరి 13,000 కోట్లు రాకుండా 8,000 కోట్లతోటి మేము అందరికి ఇచ్చేసామంటే ఎట్లా? అదేవిధంగా మీ హయాంలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోయారు? ఒకవేళ తగ్గిపోయింది నిజమైతే మీరు అందరికీ ప్రతి బిడ్డకు ఇచ్చేది నిజంగానైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోయిన మాట నిజమై ఉండాలి. ఎందుకు తగ్గిపోయారు? ప్రభుత్వం అనేది మీరే విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ విద్యారంగాన్ని పురోగతిలోకి తీసుకెళ్లాల్సింది మీరు. ఒక సంవత్సరానికి 20 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతే మీరు పురోగమనంలోకి తీసుకెళ్తున్నట్లా, తిరోగమనంలోకి పెట్టినట్లా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి లోకేష్ గారు. అదేవిధంగా తల్లిదండ్రుల్లో అనేకమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. మా పిల్లల పేర్లు ఉంటాయా ఉండవా? ఎందుకంటే మీరు సూపర్ 6లో గతంలో అమలు చేసినటువంటి 2 కూడా నామినల్ పథకాలే. ఏంటంటే ఒకటి గ్యాస్ సిలిండర్లు అన్నారు, 3 సిలిండర్లు అన్నారు, ఒకటే ఇచ్చారు. ఆ ఒక్కదానిలో కూడా 20% కూడా డబ్బులు వేయలేదు మీరు. అంటే అంత తూతూ మంత్రంగా జరిగిపోయింది. ఇక అన్నా క్యాంటీన్లో అన్నం ఎవరు తింటున్నారో ఈ సంవత్సరం పాటు అన్నా క్యాంటీన్లు జరిగిన తీరు మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి. మీరు ఏ నెంబరు, ఏ సంఖ్యలో ఎన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు, దాన్ని సగానికి ఎందుకు కుదించుకున్నారు, అది ఒకసారి అంటే ఆ 2 కూడా అరకొరగానే చేశారు. పోనీ ఇదన్నా సరే